హాయ్ అండి, వెల్కమ్ టు రోహిణి టైలర్స్. ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కూడా స్టిచ్చింగ్ చేసేసాను. ఈ మధ్య నేను గమ్ చేయట్లేదు, టైం లేక. ఇదివరకు గమ్ చేసి మరీ చూపించేదాన్ని కదా వీడియోలో. బిగినర్స్కి గమ్ బెస్ట్ అనిపిస్తుంది, కానీ మనకి టైం సేవింగ్ అయితే చుట్టూ కుట్టేయడమే టైం సేవింగ్ అనమాట. ఓకేనా? సిల్క్ జారుతుంది అని బిగినర్స్ అనుకుంటే కనుక గమ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ డాట్ వేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్. మనం మార్క్ చేసుకున్న విధంగా ఫస్ట్ అయితే డాట్ వేసేసాను. రెండో సైడ్ కూడా అంతే, సేమ్ డాట్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను కాట్లు పెట్టేసుకున్నాను ఆల్రెడీ. కాట్లు పెట్టేసుకున్న విధంగా మన మార్కింగ్ బట్టి కరెక్ట్గా పాయింటింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి స్ట్రైట్గా అక్కడికి ఒక పాయింటింగ్ చేసేసుకొని, నేను ఆల్రెడీ కాట్లు పెట్టుకున్నాను నాకు గుర్తుండేలాగా. 1/2 ఇంచు విడ్త్తో కాట్లు పెట్టేసుకొని కరెక్ట్గా ఇక్కడికి మార్కింగ్కి కుట్టేస్తున్నాను. ఇప్పుడు 2 డాట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి మనకి, చూసారు కదా. ఇప్పుడు నడుం బెల్ట్ వేయాలి. నడుం బెల్ట్ కోసం ఇలా కోరస్ తీసుకుంటాను నడుం పట్టికి ఎప్పుడైనా సరే. ఇలా జాయిన్ చేసుకున్నాక టాప్ స్టిచ్ చేసుకోండి. ఇలా టాప్ స్టిచ్ చేసుకున్నాక కోరస్ అయితే బ్లౌజ్కి వెళ్ళి పెట్టాను, మీరు చూసినట్లయితే. ఇలా చూడండి, ఇలాగా బ్లౌజ్ తీసుకొని ఇది కటింగ్ పీస్ ఉంది కదా, ఈ కటింగ్ పీస్ అనేది ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. ఇలాగా మెయిన్ సైడ్ పెట్టుకోవాలి, బ్లౌజ్ మెయిన్ సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని పాదమందం ఖర్చుతో బాగా కుట్టుకుంటూ రావాలి. ఓకే కదా. ఇలా కుట్టేశాక ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసేసి టాప్ స్టిచ్ ఇచ్చుకోవాలి. టాప్ స్టిచ్ ఎప్పుడైనా సరే ఈ ఖర్చుల మీద పడేటట్టు ఉండాలి, ప్లస్ నడుం పట్టి మీద కుట్టు పడాలి, మెయిన్ క్లాత్ మీద పడకూడదు టాప్ స్టిచ్కి. ఓకేనా? ఇలా కుట్టేశాక ఇప్పుడు ఇలా హోల్డ్ చేసుకొని 4వ నెంబర్ మీద కానీ 5వ నెంబర్ మీద కానీ పెద్ద కుట్టు పెట్టేసేసి మధ్యలో నుంచి కుట్టుకుంటూ రావాలి. ఓకే కదా. ఇప్పుడు మళ్ళీ కుట్టు అనేది నార్మల్కి మార్చేసేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేద్దాము. ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి. డాట్ పాయింటింగ్ ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పాయింటింగ్స్ బట్టి కుట్టేసేయాలి. మీరు చూసినట్లయితే మెయిన్ డాట్ అనేది షార్ప్గా కోన్ షేప్లో పర్ఫెక్ట్గా రావాలి. మెయిన్ డాట్లోనే చూడండి కప్ అనేది పర్ఫెక్ట్గా నుంచోవాలి, మెయిన్ డాట్లోనే వచ్చేయాలి కప్ అనేది. నెక్స్ట్ ఉక్స్ పట్టి కదపట్టి డాటు. నెక్స్ట్ చంక డాటు. కరెక్ట్గా పాదమందం పట్టుకొని కోన్ షేప్లో షార్ప్గా ఇక్కడికి వచ్చేయాలి. ఓకే కదా. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు రెండోది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డాట్స్ వైజ్గా కరెక్ట్ కుట్టేసుకోవాలి. మెయిన్ క్లాత్ అనేది మంచిగా పట్టు దొరికిందో లేదో చూసుకోండి ఫస్ట్. మెయిన్ క్లాత్ స్కిప్ కానికుండా చూసుకోండి. సేమ్ ఉక్స్ పట్టి కదపట్టి డాట్ పాదమందం ఖర్చుతో క్లోజ్ అయిపోవాలి. నెక్స్ట్ చంక డాట్ పాదమందం ఖర్చుతో క్లోజ్ అయిపోవాలి ఇక్కడ. ఓకేనా? డాట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను.
ఇలా షేప్ బెల్ట్ అనేది ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టండి. మెయిన్ క్లాత్ పెట్టేసి దాని మీద మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ పెట్టా, చూస్తున్నట్లయితే మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ పెట్టాను. మెయిన్ సైడ్ పెట్టేసేసి దాని మీద షేప్ బెల్ట్ పెట్టేసుకోవాలి. ఈ పూసలు అనేవి మనకి మిషన్కి తగిలితే తీసేయాలి. ఓకే, ఇలా పెట్టేసేసి ఇది కూడా అంతే, మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ పెట్టేసేసి ఇలాగా పెట్టుకోవాలి. ఎదురు బొదురు రావాలి. మనం ఉక్స్పట్టి క్యాజపట్టి అనేది ఇలా పెట్టుకుంటే ఎదురు బొదురు రావాలి. ఎదురు బొదురు వచ్చేలా చూసుకొని ఇలా చూడండి. బిగినర్స్కి అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇప్పుడు ఒక పార్ట్ని ఇలా తీసుకొచ్చాను నేను. ఇప్పుడు సైడ్ జాయింటింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. దాన్ని సైడ్ జాయింటింగ్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి దీన్ని ఉక్స్పట్టి కాజపట్టి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే కదా, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఖర్చులు మొత్తం లైనింగ్ మీద పడేలాగా ఇలాగా టాప్ స్టిచ్ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇది ఓకేనా. ఇలా హోల్డ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇలా హోల్డ్ చేసేసుకొని లైనింగ్ మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఉంటుంది కాబట్టి లైనింగ్ ఆధారంగా మొత్తం కూడా చుట్టూ కుట్టేయండి. లైనింగ్ ఆధారంగా కుట్టాలన్నమాట. ఓకేనా. చుట్టూ కూడా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రెండు కూడా ఇలా పెట్టండి. ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టేసేసి ఎదురు బొదురు వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి దేనికి ఏ షేప్ బెల్ట్ పెట్టాలి అనేది చూసుకొని మీ ఏరియా వైజ్ అండి. మీ ఏరియాలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఇస్తే ఇన్విజిబుల్ వేసుకోండి. మాకు ఇచ్చే కాస్ట్కి నేను ఇలానే కుట్టేస్తాను. అయితే ఇలా పెట్టేసేయండి. ఎదురు బొదురు వేసుకొని దేనికి దానికి కుట్టేసేయండి. కొంచెం అంత కోన్ షేప్ అంతా వదిలేయాలి. ఇక్కడ షార్ప్గా ఉంటుంది కదా, కొంచెం అంతా వదిలేసేసి రెండు కూడా పాదమందం ఖర్చుతో రఫ్ ఇచ్చేసేసి ఎక్కడ కూడా లాగొద్దు. కిందది లాగొద్దు, పైది లాగొద్దు.
ఇలా కుట్టుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ డాట్ని ఇలా హోల్డ్ చేసుకోండి. సమోసా మోడల్లో హోల్డ్ చేసేసి మెయిన్ డాట్ మీద కుట్టు పడకూడదు. మెయిన్ డాట్ మీద కుట్టు పడకుండా ఇలా కుట్టేసేసుకోండి. ఓకేనా. మెయిన్ డాట్ మీద కుట్టు పడిందంటే మీకు పట్టేసినట్టు చెస్ట్ పార్ట్ అనేది ఫ్రీగా ఉండదు. ఇక్కడ కూడా అంతే, సేమ్ కోన్ షేప్ అంతా కొంచెం అంతా వదిలేసేసి ఇక్కడ మనకి షేప్ బెల్ట్ పైకి వస్తుంది, ఫ్రంట్ పార్ట్ కిందకి వెళ్ళిపోతుంది. లాగకుండా నీట్గా కుట్టండి. ఇక్కడ కూడా మెయిన్ డాట్ని హోల్డ్ చేసేయాలి ఫ్రంట్కి. మెయిన్ డాట్ మీద కుట్టు పడకూడదు అన్నాను కదా అని మరీ ఎడ్జ్ కుట్టకండి, ఎందుకంటే ఎడ్జ్ కుట్టేస్తే పిట్లిపోతుంది. 10 మందం ఖచ్చితంగా కుట్టండి. ఇవి ఎట్లయినా సైడ్ జాయింటింగ్స్కైనా అడ్డొస్తాయి, పీకేసుకోవడం బెస్ట్. ఇట్లాంటి పూసలు కానీ ఏదైనా వస్తే కనుక పీకేసుకోండి, లేకపోతే మీకు పాదం ఇరిగిపోతుంది, అది సూది ఇరిగిపోద్ది. మళ్ళీ తర్వాత సూది మార్చుకోవా, కుట్టుకోవా. సూది ఫస్ట్ మార్చగానే సెట్ అయిపోదు ఎవరికైనా సరే. ఒక 2-3 సార్లు సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు దాకా సూదిలో దారం తెగుతూ ఉంటుంది సెట్ కాకపోతే. అంత రిస్క్ బదులు మన సూదిని మనం సేవ్ చేసుకోవాలి. కరెక్ట్గా సేవ్ చేసుకుంటే ఒక సూది చాలా నెలలు వస్తుందండి. ఇట్లాంటివన్నీ అడ్డు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ చంకీలు ఇవన్నీ తీసేసాను. మళ్ళీ రెండో కుట్టు వేసేస్తున్నాను. ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ జాయింటింగ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది మీరు చూసినట్లయితే. ఇప్పుడు ఉక్స్ పట్టి కజపట్టి వేయాలి. ఉక్స్ పట్టి కజపట్టి కోసం మెడ పీస్ తీసుకుంటాను నేను ఎప్పుడైనా సరే. మెడపట్టి తీసుకుంటే సరిపోతుంది. మెడపట్టి తీసుకొని ఇలా చూడండి. ఉక్స్ పట్టి కజపట్టి అనేది ఏరియా వైజ్ ఉంటుంది. ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి ఎలా పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి ఎటుంది, కాజాపట్టి ఎటుంది. వీళ్ళ బ్లౌజ్కి ఎలా ఉందో అలా సేమ్ యాజ్ టీజ్గా పెట్టుకోవాలి. దీనికి కాజాపట్టి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ కాజాపట్టి వేసేసి చూపిస్తాను చూడండి. కాజాపట్టికి అనేది ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలి క్లాత్ అనేది. ఇలా చూడండి, కొంచెం అంతా హోల్డ్ చేయండి. ఇలాగా కొంచెం అంతా హోల్డ్ చేయాలి. చేసేసి రఫ్ ఇచ్చేయండి స్టార్టింగ్. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి ఇలా హోల్డ్ చేయాలి. ఇలా ఎడ్జ్ కుట్టుకుంటూ లాస్ట్లో లాక్ చేసేసాను. లాక్ చేసేసి మధ్యలో కుట్టేయండి. ఇది కాజాపట్టి కాబట్టి ఎక్స్ట్రా కుట్టేయాలి, గట్టిగా ఉండాలి. ఓకే, కాజాపట్టి అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. మీరు చూసినట్లయితే కాజాపట్టి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఉక్స్ పట్టికి పైనుంచి వేయాలి. ఇందాక కాజాపట్టి కింద నుంచి వేసాం కదా, ఉక్స్ పట్టికి పైనుంచి వేయాలి. ఇలా కొంచెం అంతా హోల్డ్ చేసుకోండి. స్టార్టింగ్ కొంచెం అంతా హోల్డింగ్ చేసుకొని పాదం మందం ఖర్చుతో కుట్టేయండి.
ఓకేనా. ఇలా కుట్టేసుకొని పాదమందం ఖచ్చితంగా కుట్టేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి మళ్ళీ ఒక హోల్డింగ్ చేసేయండి. ఇలా హోల్డింగ్ చేసినప్పుడు ఏంటంటే ఇట్లా లైనింగ్ చూస్తే మెయిన్ క్లాత్ కనపడద్దు, మెయిన్ క్లాత్ నుంచి చూస్తే లైనింగ్ కనపడద్దు. అలా హోల్డింగ్ సెట్ అవ్వాలి. ఇప్పుడు ఇలా తీసుకెళ్ళి పాదం కింద పెట్టేసేయండి. పెట్టేసి కింద ఎడ్జెస్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఎడ్జెస్ కుట్టుకుంటూ రండి. కుట్టేసి లాస్ట్కి లాక్ చేసేయండి. ఎండింగ్ లాక్ చేసేయండి ఇవి హోల్డింగ్స్. ఓకేనా. చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఉక్స్ పట్టి కథపట్టి అనేది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా హోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా షేప్ బెల్ట్ని దగ్గర సమానంగా పట్టుకోండి. ఇలా సమానంగా పట్టుకొని ఈ రెండింటిని సమానంగా పట్టుకొని షోల్డర్స్ రెండు కూడా సమానంగా ఉన్నాయో చెక్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని సమానంగా కట్ చేసేయండి. ఓకేనా. ఇలా చెక్ చేసుకోండి, వెనక ముందు మొత్తం చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంది, రెండు కూడా కరెక్ట్గా వచ్చేసాయి. మనకి కొంచెం ఎగుడు దిగుడు వచ్చినా ఏం కాదు, సమానంగా వచ్చినా ఏం కాదు. దాన్ని సమానం చేసేసి కట్ చేసేయాలి ఎగుడు దిగుడు వస్తే ఒకవేళ. ఓకేనా. షేప్ బెల్ట్ దగ్గర కూడా ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ని పక్కా పెట్టండి చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పరుచుకోవాలి. టేబుల్ మీద ఇలా పరిచేసుకొని నేను చూపిస్తున్న వేలో పెట్టుకోండి. తర్వాత ఇలాగా మెయిన్ క్లాత్ ఎదురు వచ్చేలాగా బ్యాక్ సైడ్ రివర్స్ మన పెళ్ళి పైకి వచ్చేలాగా పెట్టుకోండి. ఇలాగా రెండు కూడా సర్దుకోండి. రెండు ఫ్రంట్ పార్ట్లు సర్దేసుకొని ఇలా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా సైడ్ జాయింటింగ్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేది, సైడ్ జాయింటింగ్ అనేది కరెక్ట్గా సరిపోద్దా లేదో చెక్ చేసుకోండి. ఇలా రెండు చెక్ చేసుకోండి. 2 సైడ్స్ చెక్ చేసేసుకోవాలి. చూసారు కదా, మన వేలో కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ అయితే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ చేయాలి. ఎప్పుడు షోల్డర్ జాయింటింగ్ చేసినా కానీ సైడ్ జాయింటింగ్ సెట్ చేసాకే అంటే సరిపోద్దా లేదా చెక్ చేసుకున్నాకే షోల్డర్ జాయింటింగ్ అనేది చేయండి. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ అనేది మనం పాదమందం ఖర్చుతో స్టార్టింగ్ నెక్కి నుంచే స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. నెక్కి నుంచే స్టార్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ సేమ్ నెక్కి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మీరు చూసినట్లయితే ఇటు సైడ్ కూడా పాదమందం ఖర్చు ఇందాక ఆ షోల్డర్కి ఎంత ఖర్చు మెయింటైన్ చేసామో సేమ్ యాజ్ టీజ్గా మెయింటైన్ చేయాలి. ఇలాగా సెట్ చేసేసుకొని షోల్డర్స్ రెండు కూడా జాయిన్ చేసేసేయాలి. ఓకేనా. ఇలా జాయిన్ చేసేసాక ఇప్పుడు హ్యాండ్స్ వేయాలి. హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ లేదండి, కట్ వర్క్ వచ్చింది. అందుకని నెక్ వర్కే కాబట్టి ఫస్ట్ నెక్ వర్క్ థ్రెడ్ పైపింగ్ చేసేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్కి క్లాత్ తీసుకొని ఇలాగా 1 ఇంచు మందం, ఇంచున్నర మందం ఎంచుకొని ఇలాగ పెట్టేసుకొని మొత్తం కూడా క్రాస్ కటింగ్లో తీసుకున్నాం. మీరు చూసినట్లయితే ఇది క్రాస్ కటింగ్లో తీసుకొని జస్ట్ పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేయాలి. ఒక సైడ్ మడత పెట్టి కుట్టాలి. అయితే ఈ ఖర్చులు ఎటు సైడ్ ఉన్నాయో అటు సైడ్ చూసుకొని మడత పెట్టి కుట్టాలి. అలాగా ఒక సైడ్ మొత్తం కూడా ఒక పాదం మందం ఖర్చుతో కుట్టేసుకుందాం.
ఇలా మొత్తం కూడా పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేసేసి ఇలా చూడండి, ఖర్చులు అనేది పైకి వచ్చేలాగా, ఖర్చులు లేనిది ఇట్లాగా మెయిన్ క్లాత్కి వెళ్ళి ఇలా పెట్టేసుకొని ఇట్లా చూస్తే మీరు మెయిన్ క్లాత్కి వెళ్ళి పెట్టాను నేను ఈ థ్రెడ్ పైపింగ్ అనేది. ఈ క్లాత్ని కొంచెం అంత స్టార్టింగ్ హోల్డ్ చేయండి. అది మీ ఏరియా వైజ్లో బట్టి లోడింగ్ పద్ధతి అనేది చేసుకోండి. ఇలా పాదం మందం ఖర్చుతో మొత్తం కూడా రౌండ్ వస్తే రౌండ్, స్ట్రైట్ వస్తే స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళండి నీట్గా. ఇలా మూల తిరిగే దగ్గర ఇది స్క్వేర్ షేప్ కాబట్టి నేను ఇలాగా పాదం కింద పెట్టేసి ఇలా తిప్పేస్తున్నాను. రౌండ్స్ అయితే రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ స్క్వేర్ షేప్ కదా, ఇలా తిప్పేసేయండి. పాదం సూది కింది పెట్టేసి పాదం పైకి అనేసి తిప్పండి. సూది కింది దించా తిప్పండి. కొంచెం అంత వదిలేసేసి కట్ చేయండి. ఇప్పుడు రఫ్ ఇచ్చేయండి. ఓకేనా? ఇలా మొత్తం పాదం మందం ఖచ్చితంగా కుట్టుకుంటూ వచ్చేసేసి టర్నింగ్స్ దగ్గర కాట్లు పెడుతున్నాను. రౌండ్గా కరువుడుగా తిరిగిన దగ్గరే కాట్లు పెట్టుకుంటే మంచిగా తిరిగిద్ది అనమాట. ఇంక ఇదంతా స్ట్రైట్ పీస్, అంత అవసరం లేదు, జస్ట్ పెడుతున్నాను అంతే, కానీ అంత అవసరం లేదు. చూడండి, కరెక్ట్ టర్నింగ్ దగ్గర కుట్టు దాటకుండా. అస్సలు మీరు పెట్టే కాట్లు అయితే కుట్టు దాటి అవతలికి వెళ్ళకూడదు. ఓకేనా? ఇలా మొత్తం కూడా కాట్లు పెట్టేసుకొని ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ తీసుకోండి. ఇలా చూడండి, నేను 12వ నెంబర్ థ్రెడ్ పైపింగ్ అనేది వాడతాను ప్రతిసారి కూడా. ఇలా మీరు సన్నగా కావాలంటే ఇంకా 10 నెంబర్ కూడా వాడుకోవచ్చు, కానీ మరీ సన్నగా కూడా లుక్ కూడా ఉండదు. 12 అయితే బాగుంటుంది. ఇలాగ ఓపెన్ చేసేసి స్టార్టింగ్ హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేయాలి. జస్ట్ దారం మందం బయటకు వెళ్ళాలి. ఇది స్క్వేర్ షేప్ కదా, ఇలా తిప్పండి.
ఓకే కదా, థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వచ్చేసింది మనకి, చూసారు కదా. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ తర్వాత ఇక్కడ చివర్లా కుట్టేసుకుంటూ వెళ్ళాలి. అయితే మీకు చేతి పని చేసుకునే ఓపిక ఉంటే చేతి పని చేసుకోండి, లేకపోతే కుట్టేసేయండి. ఇక్కడైతే నేను కుట్టేసేస్తున్నాను. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకేనా, మనకి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేయాలి. చూడండి స్క్వేర్ షేప్లో కూడా పర్ఫెక్ట్గా ఎలా కనిపిస్తుందో నీట్గా. ఇది ఇట్లా పడుకొని ఉండాలంటే కొంచెం ఐరన్ చేస్తే భలే సెట్ అయి పంపిస్తాను. చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఇది కట్ వర్క్ వచ్చింది, ఇలా కట్ వర్క్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ కట్ వర్క్ వచ్చిన దాన్ని మిడిల్ పాయింట్ ఏదో చూసుకోండి. మిడిల్ పాయింట్లోకి చూసుకొని మీకు వీలైతే ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇది మిడిల్ పాయింట్. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఇది మిడిల్. ఇలాగా తీసుకొని F1 రాసింది పైకి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఫ్రంట్ లోత్ తీసిందనమాట నేను. ఈ మిడిల్ ఇప్పుడు మధ్యలోకి ఇట్లా మడతా ఉంది కదా, ఈ మడితే మనకి గుర్తు మిడిల్. ఇలా కొంచెం అంతా హోల్డ్ చేసేసేసి ఇలా పెట్టేసేసి కట్ వర్క్ బయటకు వచ్చేలాగా, కట్ వర్క్ బయటికి కనపడాలి, కట్ వర్క్ బయటికి కనిపించేలాగా ఇలా పెట్టేసి కుట్టేయండి. చూసారు కదా, ఇలా కుట్టడం వల్ల కట్ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇలాగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసేస్తాను నేను. ఇలా కుట్టేసేసి ఇలా చుట్టూ కూడా కుట్టేద్దాము. ఓకేనా, ఇలా చుట్టూ కుట్టేసేసి చుట్టూ కూడా కట్ చేసేయాలి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసినాక చూపిస్తాను. వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది. ఇలా 2 హ్యాండ్స్ రెండు తయారు చేసి పెట్టానండి. 2 హ్యాండ్స్ తయారు చేసి పెట్టి ఇక్కడ ఎఫ్ అనేది ఎదురు బదురు వచ్చేలాగా చూసుకున్నాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేద్దాము. హ్యాండ్స్ జాయింటింగ్ చేసే ముందు చూడండి, ఏది F1 రాసామో అది ఫ్రంట్ పార్ట్కి వెళ్ళేలాగా పెట్టుకోండి. ఇది F1 రాసామో ఫ్రంట్ పార్ట్ అది ఇట్లాగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇది స్టిచ్ చేసేద్దాము. స్టిచ్ చేసే ముందు షోల్డర్స్ అనేవి చూసారు కదా, ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చాయి. అయితే ఇలా కట్ చేసేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ ఉంటే ఇందులో కలిసిపోవాలి.
ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్ దగ్గర కాటు పెట్టాం కదా, కటింగ్ అప్పుడు చూపించాను. మిడిల్ కాటు పెట్టాము. ఆ కాటు అనేది షోల్డర్ కుట్టు మీద కరెక్ట్గా ఉండాలి. కుట్టు మీద ఉండేసేసి ఖర్చులు అనేవి బ్యాక్ పార్ట్కి వెళ్ళి పెట్టుకొని ఇలా పాదం మందం ఖర్చుతో ఎక్కడ లాగకుండా, ఫ్రంట్ హ్యాండ్ లాగొద్దు, కిందది లాగొద్దు, లాగకుండా పాదం మందం ఖర్చుతో కుట్టేసుకుంటూ రండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెం అతుకులు పడతాయి. అప్పుడు మనం ఎక్కడైతే ఆపామో దానికి ఒక 1/2 ఇంచ్ పైనుంచి మళ్ళీ జాయింట్ చేసుకుంటూ రావాలి మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది. మళ్ళీ 2 కుట్టు కూడా ఇచ్చేసుకుంటారు. సేమ్ ఇక్కడ కూడా అతుకులు పడతాయి. అతుకులు వేసేద్దాం. లైనింగ్కి వెళ్ళి లైనింగ్ కుట్టేస్తున్నాను. ఎందుకంటే మెయిన్ క్లాత్ లైనింగ్కి చాలా గ్యాప్ ఉంటుంది. చూసారు కదా, ఒక సైడ్ అయితే హ్యాండ్ జాయింటింగ్ చేసేసాను. ఇప్పుడు రెండో సైడ్ కూడా హ్యాండ్ జాయింటింగ్ చేసేసి తర్వాత వీడియో చూపిస్తాను. వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది, రెండో సైడ్ కూడా పెట్టేస్తాను. ఇప్పుడైతే 2 హ్యాండ్స్ జాయిన్ చేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింటింగ్ చూపిస్తాను చూడండి. సైడ్ జాయింటింగ్ ఎలా చేయాలంటే ఇలా తీసేసుకొని ఫస్ట్ ఏదైనా సరే బ్యాక్ సైడ్ నుంచే కొలవాలి. ఫస్ట్ మనం కుట్టడం కూడా బ్యాక్ సైడే కుట్టుకోండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇలా సమానంగా పట్టుకొని ఇలా హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా పట్టుకోండి. హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకొని ప్రస్తుతానికైతే అంత దూరం రాదు. చేయి లూజు ఫస్ట్ హ్యాండ్ లూజ్ కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది ఇలా పెట్టుకోండి. ఆది బ్లౌజ్లో నుంచి రివర్స్లో కొలుస్తున్నాను చూడండి. ఏదైనా రివర్స్లో బ్యాక్ సైడ్ నుంచి కొలవండి. ఇలాగ హ్యాండ్ లూజ్ ఫస్ట్ కొలవండి. హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేయండి. ఇలా ఒక మార్క్ చేసేసి నెక్స్ట్ హ్యాండ్ ఇట్లాగా చంక లూజ్ ఆమ్ లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసాము, ఆమ్ లూజ్ చూసాము, రెండు కూడా రెండు పక్కల ఒకేలాగా వస్తుంది. కానీ కింద వచ్చేసేసి నడుం లూజ్కి నడుంకి మిడిల్ పాయింట్ ఏదో చూడండి. ఇది మనకి నడుంకి మిడిల్ పాయింట్ అంటే ఇట్లా 2 సైడ్ జాయింటింగ్స్ ఇట్లా 2 సైడ్లు ఇలా పట్టేసుకొని కరెక్ట్ మిడిల్లోకి చూసుకోండి. ఈ మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందు వెనక మార్క్ చేసుకోండి, పనికొస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం మిడిల్ పాయింట్ తీసేసుకున్నాము. ఇది ఆది బ్లౌజ్లో నుంచి సైడ్ జాయింటింగ్స్ 2 కూడా కలిపి పట్టుకోండి. ఇలా పట్టుకొని కరెక్ట్గా మిడిల్లోకి మడత పెట్టండి. మడత పెట్టి ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఇక్కడికి పెట్టేసేసి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో అక్కడికి మార్క్ చేసేయండి.
ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్, ఇది ఉక్స్ పట్టియా కాజా పట్టియా అని చూసుకొని ఇది ఉక్స్ పట్టి. ఇప్పుడు ఉక్స్ పట్టికి ఏంటంటే ఉక్స్ పట్టి నుంచి ఉక్స్ పట్టికి ఇక్కడ చివరి కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసేయండి. ఇలా ఒక మార్కింగ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ పాయింట్స్ అన్నీ కలిసేలాగా పట్టుకొని, మార్కింగ్ సైజులు కలిసేలాగా పట్టుకొని మనం హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు మొత్తం కలిసేలాగా కుట్టేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇవన్నీ పూసలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసేయాలి. ఇలా తీసేసుకొని కరెక్ట్గా పట్టేసుకొని, ఇలా కరెక్ట్గా పట్టుకొని హ్యాండ్ లూజ్ ఎక్కడికుందో అక్కడికి ఇలాగా పాదం పెట్టేసేసి ఈ రెండు చూడండి, ఈ రెండు సమానంగా పట్టుకోవాలి. ఇక్కడికి కరెక్ట్ కుట్టు రావాలి. ఫస్ట్ రఫ్ ఇచ్చేయండి. ఇలా అనుకుంటూ చూడండి ఎక్కడైనా పూసలు తగులుతాయేమో అని. ఓకేనా. ఇప్పుడు నడుము లూజు, ఉక్స్ పట్టి కాజా పట్టి లూజు రెండు సమానంగా పట్టుకొని ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి. క్రాస్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ పూసలు వచ్చాయి నాకు. ఓకేనా. ఓకేనా. ఇలా సైడ్ జాయింటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ యాజ్ టీజ్గా రెండో సైడ్ కూడా జాయింట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు రెండో సైడ్ కూడా సైడ్ జాయింటింగ్ చేసేసాక స్టిచ్చింగ్ ఎలా కుదిరిందో చూపిస్తాను. ఇప్పుడు వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అనేసి చూపించట్లేదు. సేమ్ యాజ్ టీజ్గా ఒక చెయ్యి ఉంది కదా, ఆ చెయ్యిని ఇలానే కొలవండి. సేమ్ కొలతలు ఒకటి చూపిస్తాను, స్టిచ్చింగ్ చూపించాను. ఇంకా అవి పూసలన్నీ ఇప్పుకుంటూ కూర్చోవాలి నేను. ఆర్మ్ లూజు సేమ్ ఇందాక అట్లానే పెట్టేసేయాలి. ఆర్మ్ లూజ్ కూడా అలానే పెట్టేసేసి నడుము లూజ్ చూడండి. నడుము లూజ్ వచ్చి ఇందాక ఉక్స్ పట్టి నుంచి కొలిచాం కదా, ఇప్పుడు కాజా పట్టి నుంచి కొలవాలి. ఇప్పుడు కాజాపట్టి నుంచి ఇలా కాజాపట్టికి ఇలా కొలుచుకొని లాస్ట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఇలా ఒక మార్క్ చేసేయండి. నెక్స్ట్ నడుము లూజ్ ఇందాక చెప్పాను కదా ఫ్రంట్కి కూడా ఒక మార్క్ చేసుకోండి అని. అలా మార్కింగ్ బట్టి ఈ ఫ్రంట్ ఈ కుట్టు దగ్గర నుంచి ఈ చివరికి ఇలాగ ఒక మార్క్ చేసేయండి. కరెక్ట్ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసేయండి. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ